విశాఖలో స్వాతంత్రోద్యమ మూలాలు. కలసాల సూర్యప్రకాశరావు తన విప్లవ భారతం పుస్తకంలో తొలి విప్లవ గుండును పేల్చిన ఘనతను స్వాతంత్ర పోరాట యోధుడు మంగల్ పాండేకు ఆపాదిస్తారు. కారణం, భారత స్వాతంత్ర పోరాటంలో 1857 తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర పోరాటంగా ప్రధాన స్రవంతి చరిత్రలో అభివర్ణిస్తారు. ఈ పోరాటంలో అనుకున్న దానికంటే ముందుగా స్పందించినది మంగల్ పాండేనే. 1857 మే 10న మేరట్లో ప్రారంభమైన అసలైన తిరుగుబాటుకు ముందే 1857 మార్చి 29న బ్యారక్పూర్లో కొవ్వు తూటాలను ఉపయోగించడానికి నిరాకరించి హక్సన్ మరియు బఫ్ అనే ఇద్దరు బ్రిటిష్ అధికారులను కాల్చి చంపాడు. ప్రధాన స్రవంతి చరిత్ర వరకు ఇది నిజమే కావచ్చు, కానీ ఈ సంఘటనకు ముందే 1780 అక్టోబర్ 13న వైజాగ్ పట్టణంలో విప్లవ గుళ్ళు పేలాయంటే ఆశ్చర్యమే కదా. ఎంతో ఖచ్చితమైన విజ్ఞాన శాస్త్రంలోనే అంతిమ సత్యాలు ఉండవంటారు. అలాంటి చరిత్రదేముంది? మరుగున పడిపోయిన కొత్త సత్యం బయటపడేంతవరకు మరేదో అంతిమ సత్యంగా చలామణి అయిపోతుంది. 1780 సంవత్సరంలో అక్టోబర్ 13వ తారీఖున కొంతమంది భారతీయ సైనికులు బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరగబడ్డారు. ఈ సంఘటనలో వారు లెఫ్టినెంట్ క్రిస్ప్స్ను, కింగ్స్ఫోర్డ్ వెన్నర్, రాబర్ట్ రూదర్ఫోర్డ్ అనే కెడెట్స్ను హత్య చేశారు. కెప్టెన్ మార్క్స్టోన్ను, కెప్టెన్ లేన్ను గాయపరిచారు. వారు వైజాగ్ పట్టణాన్ని బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి విడిపించాలని తలిచారు, కానీ వారి లక్ష్యం నెరవేరలేదు. ఈ తిరుగుబాటుకు నాయకుడైన షేక్ మహమ్మద్ బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డాడు. ఆ తరువాత అతన్ని ఉరితీశారు. చూసారా, మన స్థానిక చరిత్రలో జరిగిన ఓ బలిదానం. ఓపిగ్గా చరిత్రను తవ్వితే ఇలాంటి మనులెన్నో బయటపడతాయి. అతని ఉరి తరువాత ఆ తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఉద్యమ స్ఫూర్తి ఎలా కొత్త దారులు వెతుక్కుందో చూద్దామా?